పాలసీ అమలు చేయాలని వేటపాలెం మండలంలో పందిళ్లపల్లి గ్రామంలో ట్రాక్టర్ల యజమానులు ఇసుక కూలీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇసుక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ చీరాల్లో అమలు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత భూముల్లో ఇసుకను తరలిస్తుంటే అధికారులు అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు కొనుక్కొని తిప్పుకునే పరిస్థితి లేక, కిస్తీలు కట్టలేక కుటుంబం గడవక అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ తమ బాధలను వ్యక్తపరిచారు. కలెక్టర్తో పాటు రాజకీయ నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ ఎన్ని పర్యాయాలు తిరిగినా ఫలితం లేదని, సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలగజేసుకొని చీరాల నియోజకవర్గంలో ఉచిత ఇసుక పాలసీని అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి వరదరాజులు, పోలకం బుల్లేడు, ఆమంచి వాసు, గొలకారం హరి, కోల బ్రహ్మయ్య, గోవన బ్రహ్మయ్య, కోల ప్రసాదు, గౌతమ్, పల్లపోలు చంటి, చెరుకూరి వెంకటరమణ, పండాది రామారావు, పోలకం ప్రసాదు, తిమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, గోపి, రవి, వాసు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. మేము చీరాల నుంచి మాట్లాడతాం. చీరాల నియోజకవర్గం మాది. ఉచిత ఇసుక పాలసీ అని చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఇక్కడ చీరాలలో జరగట్లేదు. పక్కన ఉన్న పట్టు నియోజకవర్గంలో మీరు చెప్పిన కాంచి ఈ రోజు కూడా ఇసుక అనేది ఆగల. ఇక్కడ చీరాల నియోజకవర్గంలో ఇసుక ఫ్రీ అన్నారని చెప్పి అందరూ ట్రాక్టర్లు తీసుకొచ్చుకున్నారు. ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు చెట్ల కింద పెట్టి కూర్చున్నారు. మొన్నటిదాకా బడాబాబులు ఒకళ్ళు ఉండి పెత్తనం చేశారు, అయిపోయింది. మళ్ళీ పూర్తిగా ఆఫ్ చేసేసారు. అసలు అది అనేది జరగకుండా జరుగుతుంది. కనీసం బేల్దారు పని చేసుకునే వాళ్ళు కానీ, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ట్రాక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, ఇలాంటి ఇసుక కొట్టే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు రోడ్డును పడ్డారు సార్. దీని గురించి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి చీరాల్లో ఇసుక తోలుతున్నారా లేదా, మీ ఉచిత పాలసీ అనేది జరుగుతుందా లేదా, దీని గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. మేము పదే మీకు ఆల్రెడీ ఒకసారి కూడా మేము చెప్పాం సార్. కలెక్టర్ ఆఫీస్ గారికి కూడా వెళ్ళొచ్చాము. లేదు మేము రామంటే పార్టీ ఆఫీస్ దాకా వస్తాం సార్. మేము దయించి మాకు అది ఒక న్యాయం చేసి పెట్టండి సార్. పట్టా భూములు గవర్నమెంట్ భూముల్లో తోలుతున్నారని చెబుతున్నారు సార్. మేము తోలుకుంటుంది సొంత భూముల్లో తోలుకుంటున్నారు సార్. పట్టా భూములు ఫారెస్ట్ భూముల్లో గవర్నమెంట్ భూముల్లో తోలుతున్నారని చెప్పి చెబుతున్నారు సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి ఎంక్వైరీ చేసి కనుక్కోండి సార్. మేము దోలుకుంటే ఒరిజినల్ పట్టా భూముల్లోనూ సొంత భూముల్లో దోలుకుంటున్నారు సార్. అది కూడా క్రెయిన్లు పెట్టి మేము ఏం తోలలేదు సార్. ఎవరు కూడా ఇలాంటి పార పని చేసుకునే వాళ్ళు పెట్టి ఇసుకి పార పెట్టే పని చేయించుకున్నాం తప్ప క్రెయిన్లు పెట్టి గుంటలు చేసింది ఎవరూ లేదు సార్. ఇక్కడ దయించి ఇక్కడ మాత్రం మాకు ఇసుక పాలసీ జరిగేటట్టు మీరు చేయండి సార్. మీకు ధన్యవాదాలు సార్.